హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోలో బోధనా అభ్యసన శాస్త్రం 1లో నుండి మనం కొన్ని బోధనా పద్ధతుల గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం కదా. లాస్ట్ టైం మనకి ఈ ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అయిపోయింది. ఇప్పుడు మనం ప్రయోగశాల పద్ధతి గురించి అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. అసలు ప్రయోగశాల పద్ధతి అంటే ఏంటంటే, విద్యార్థికి మనం ప్రత్యక్ష అనుభవాన్ని కలిగిస్తూ లర్నింగ్ బై డూయింగ్ ప్రాసెస్ ద్వారా వాళ్ళకి నాలెడ్జ్ని అందించడమే అన్నమాట. అయితే దీని గురించి కొంత టెక్స్ట్ బుక్ల నుంచి మనం చదువుకుందాం. విజ్ఞాన శాస్త్రం అంటే పరిశోధనల ద్వారా భౌతిక జీవ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం. ఈ ప్రపంచంలో ఇంతవరకు జరిగిన అట్లాగే జరుగుతున్న దృగ్విషయాల గురించి, శాస్త్ర రహస్యాల గురించి మనకు ఒక పద్ధతి ప్రకారం వివరించడానికి మానవ మేధస్సు ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటుంది. అసలు విజ్ఞాన శాస్త్ర సంబంధ విషయాన్ని విద్యార్థి ఎలా రుజువు చేస్తాడు, శాస్త్రవేత్తలు కొత్త విషయాన్ని ఎలా కనుక్కుంటారు, కరోనా మహమ్మారికి టీకా ఎక్కడ రూపొందించారు, విజ్ఞాన శాస్త్రానికి సాంఘిక శాస్త్రానికి ముఖ్యమైన భేదం ఏంటి అంటే, మన బయాలజీకి స్పేస్ గురించి కొంచెం తేడాలు అయితే ఉంటాయి కదా, అదేంటి, విజ్ఞాన శాస్త్ర జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి, శాస్త్రం పట్ల నమ్మకం ఏర్పరచడానికి, శాస్త్రీయ వైఖరులు అలవర్చుకోవడానికి, శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ జరపడానికి ప్రయోగాలు చేయడమే మార్గం. ప్రయోగాలు చేయడం ద్వారా విద్యార్థులు స్వయంగా తెలుసుకోవడం జరుగుతుందన్నమాట. ప్రయోగాల వల్ల ఆలోచన, పరిశీలన, సమస్య పరిష్కార సామర్థ్యాలు అభివృద్ధి చెందుతాయి. ప్రయోగాలు చేయడానికి అనువైన ప్రదేశం ఏంటి, ప్రయోగం చేయడానికి కావాల్సిన పరికరాలు ఏమిటి, అందరి విద్యార్థులు ప్రయోగం చేయడం సాధ్యమా, ఇదన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ప్రయోగశాల పద్ధతి భావన. అసలు స్టూడెంట్ వాళ్ళ విషయాల మీద ఎప్పుడు నమ్మకం కలిగిద్దంటే, ప్రయోగాలు చేసినప్పుడు మాత్రమే, ఎక్స్పెరిమెంటల్ నాలెడ్జ్ వాళ్ళకు ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు చేస్తున్న దాని మీద వాళ్ళకి నమ్మకం కలుగుతుంది, విజ్ఞాన శాస్త్రం మీద వాళ్ళకి నమ్మకం కలుగుతుంది. ఆ ప్రయోగశాలలో వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఆ ఎక్స్పెరిమెంట్లో వాళ్ళు పరికరాలను, వస్తు సామాగ్రిని తమంతటే తాము పట్టుకుండా చేస్తూ ఉంటారు. కాబట్టి చేయడం ద్వారా నేర్చుకోవడం అనే సూత్రం ఆధారంగా ఈ ల్యాబొరేటరీ మెథడ్ అనేది జరుగుతుందన్నమాట. అట్లాగే వాళ్ళని పరికరాలు వాళ్ళంతటికి వాళ్ళు శుభ్రపరచుకోవడం, పద్ధతిగా ఒక ఆర్డర్ ప్రకారం వాడడం, అట్లాగే వాటిని ట్రాక్స్లో పేర్చడం కానీ, ఇవన్నీ కొన్ని హస్తలాఘవ నైపుణ్యాలు అనేవి ఈ ల్యాబొరేటరీ పద్ధతిలో వాళ్ళకి అలవడుతుందన్నమాట. అయితే ఈ ప్రయోగశాల పద్ధతి విధానం మనకి కొన్ని పాయింట్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఈ విధంగా జరుగుతుందన్నమాట. అవేంటి అంటే, ఫస్ట్ది జీవశాస్త్ర పాఠాన్ని ఉపాధ్యాయుడు ఈ పద్ధతి ద్వారా బోధించేటప్పుడు ముందుగా ఒక చర్చను ప్రారంభిస్తాడనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక ప్లాంట్ గురించి తీసుకుంటే, ప్లాంట్కి మనం ఏమేమి అవసరం అంటే, 6th క్లాస్కి వాళ్ళు క్లాస్కి రాగానే ఆ క్లాసు వాళ్ళకి క్రొత్త కాబట్టి ప్రతి విషయం స్టూడెంట్ నేర్చుకోవాలని ఆసక్తిని కనపరుస్తూనే ఉంటాడు, ప్రతి ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. కాబట్టి మనం ఒక ప్లాంట్ని తీసుకొని వాటికి ఏమేమి కావాలి, అవి ఎదగడానికి వాటి పోషణకి ఏమేమి కావాలి అంటే, వారు వాటరు, లైట్, క్లోరోఫిల్ ఇవి వాటిని ఉపయోగించుకొని వాటి గ్లూకోజ్ అనేది తయారు చేసుకుని అది వాటి పోషణకు ఉపయోగపడుతుందని అంతవరకు మనం వాళ్ళకి చెప్తాం. కాబట్టి అది నాలెడ్జ్ వాళ్ళకి ఉంటుంది. మన ప్రయోగశాలలో మనకి చూపెట్టడానికి, మనకి ఎక్స్పెరిమెంట్గా ఒక ప్లాంట్ని ఎగ్జాంపుల్గా చెప్తున్నాం. ఇక్కడ ఒక ప్లాంట్ని తీసుకుంటే, ప్లాంట్కి లైట్ అనేది అవసరం, అది ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి లైట్ అవసరం. కాబట్టి లైట్ లేకుండా ఒక చీకటి ప్రాంతంలో, ఒక చీకటి గదిలో దాన్ని ఉంచి ప్రయోగాన్ని కండక్ట్ చేస్తాం. దీని గురించి ముందుగా మనకి వాళ్ళని డిస్కషన్ పెడతామన్నమాట. లైట్ అవసరం ఫోటోసింథసిస్ చేసుకోవడానికి, మొక్క ఎదగడానికి అని చెప్పి. తర్వాత ఉపాధ్యాయుని సహకారంతో విద్యార్థులు పాఠంలోని సమస్యను గుర్తిస్తారు. ఇక్కడ సమస్య ఏంటి అంటే, లైట్ ప్లాంట్ గ్రోత్కి ఉపయోగపడుతుంది, ఫోటోసింథసిస్కి ఉపయోగపడుతుంది, ఉపయోగపడుతుందా లేదా అనేది సమస్య. ఇక్కడ విద్యార్థి సమస్యను పరిష్కరించడానికి కొన్ని ప్రాకల్పనలు లేదా పరికల్పనలు రూపొందిస్తారనమాట. ఆ సమస్యను ఎట్లా మనం రెక్టిఫై చేసుకోవచ్చు అనేది కొన్ని సూచనలు వాళ్ళు ముందుగానే రూపొందించుకుంటారు. ఈ విధంగా రూపొందించిన పరికల్పనలు విద్యార్థులు ప్రయోగశాలలో పరీక్షిస్తారు. ఇవన్నీ వాళ్ళు ఒక ఆలోచన చేసుకున్న తర్వాత ప్రయోగశాల వాళ్ళని టెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉంటారనమాట. పరీక్షించడం ద్వారా పరికల్పన ప్రామాణికత, వాటికి స్టాండర్డ్స్ ఏంటి, పరీక్షించిన తర్వాత ఇది ఎంతవరకు మెరుగ్గా ఉంది అనేది వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటారనమాట. పరికల్పన ప్రామాణికత వలన సిద్ధాంతాలను రుజువు చేయడం జరుగుతుంది. ఈ సిద్ధాంతం అంటే లైట్ ఫోటోసింథసిస్కి అవసరం. ఒక 2 days ఒక చీకటి గదిలో ఉంచిన తర్వాత ఆ మొక్కంతా వెడలిపోతుంది, అంటే ఫోటోసింథసిస్ జరుపుకోలేదు. కాబట్టి ఈ లైట్ అనేది మనకి కిరణజన్య సంయోగ క్రియకు అవసరం అవుతుంది అని ఆ సిద్ధాంతాన్ని వాళ్ళు రుజువు చేస్తారు. లేదంటే ఇంకా కొత్త సిద్ధాంతాలను రూపొందించే అవకాశం ఉంటే కొత్త సిద్ధాంతాన్ని రూపొందిస్తారనమాట.
ప్రయోగశాల పద్ధతి ద్వారా సాధించే లక్ష్యాలు ఏంటంటే రాబర్ట్ ట్రావెల్స్ రచించిన సెకండ్ హ్యాండ్ బుక్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ టీచింగ్లో ప్రయోగశాలను ఉపయోగించి విజ్ఞాన శాస్త్రం బోధించడం వల్ల సాధించే లక్ష్యాలను 5 వర్గాలుగా పేర్కొన్నారనమాట. అవి నైపుణ్యాలు, భావనలు, సంజ్ఞానాత్మక సామర్థ్యాలు, విజ్ఞాన శాస్త్ర స్వభావాన్ని అర్థం చేసుకోవడం, వైఖరులు అనమాట. మనకి ఇక్కడ ఈ బాక్స్లో అనేవి మనం పైన డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ చర్చ ప్రారంభిస్తారు, తర్వాత సమస్యను గుర్తిస్తారు, తర్వాత ప్రాకల్పన, తర్వాత ప్రయోగశాల పరీక్షిస్తారు, తర్వాత వాటిని ఒక స్టాండర్డ్స్ను నిర్ధారించుకుంటారు. దీని ద్వారా కొత్త సిద్ధాంతమైనా రూపొందిస్తారు, లేదా పాత సిద్ధాంతమైనా నిరూపిస్తారనమాట. భావనలు వాళ్ళలో ఎటువంటి భావనలు వస్తాయంటే వాళ్ళకు ఉదాహరణలు ఇస్తారు, ఒక పరికల్పన చేస్తారు, సైద్ధాంతిక నమూనా వర్గీకరణ సంబంధించినవన్నీ భావనలు. సంజ్ఞానాత్మక సామర్థ్యాలు ఏంటంటే వాళ్ళని సమస్య పరిష్కరించడం, వేరే వాటికి అన్వయించుకోవడము, విశ్లేషించడము, సంశ్లేషించడము, విమర్శనాత్మక ఆలోచన, ఇవన్నీ కూడా సంజ్ఞానాత్మక సామర్థ్యాలు మెరుగుపడతాయి. విజ్ఞాన శాస్త్ర స్వభావాన్ని అర్థం చేసుకుంటారనమాట. శాస్త్రవేత్తలు వారు పనిచేసిన విధానం, ఇవన్నీ కూడా శాస్త్రీయ పద్ధతుల్ని వాళ్ళు అర్థం చేసుకుంటారు. వైఖరులు, వాళ్ళు ఆ పద్ధతులు అవి ఎక్స్పెరిమెంట్స్ చేసేటప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది, దాని పట్ల ఒక అభిరుచి, తెగింపు, లక్ష్యాత్మకత, ఖచ్చితత్వం. ఎందుకంటే అవన్నీ మనకి నిరూపించబడేటప్పుడు ఒక ఖచ్చితత్వం, వాటి మీద విశ్వాసం, పట్టుదల, సంతృప్తి, బాధ్యత, ఏకాభిప్రాయం, సహకారం, విజ్ఞాన శాస్త్రం పట్ల మక్కువ, ఇవన్నీ ఈ వైఖరుల కింద వస్తాయి అన్నమాట విద్యార్థులు. ప్రయోగశాలలో కార్యక్రమాల నిర్వహణ. ప్రయోగశాలలో అసలు ఏ విధంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తారు, ప్రయోగాలను ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు అంటే కనుక ఇక్కడ మనకి 3 పద్ధతులు ఇచ్చారనమాట. మొదటి పద్ధతి ఏంటంటే వైయక్తిక ప్రయోగాలు అనమాట. ఈ వైయక్తిక ప్రయోగాలు ఏం చేస్తారంటే ఒక్కొక్క ఎక్స్పెరిమెంట్కి ఒక్కొక్కరు మాత్రమే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒక ప్లాంట్లో పార్ట్స్ని, ఈ ఫ్లవర్లో ప్లాంట్స్ని కానీ ప్లాంట్లో పార్ట్స్ని కానీ మనం అబ్జర్వ్ చేయాలనుకోండి, ఒక్కొక్క ప్లాంట్ ఒక్కొక్క స్టూడెంట్కి ఇచ్చేసి వాళ్ళు అబ్జర్వ్ చేయమంటారు. అంటే ఎవరికి వాళ్ళకి ఇచ్చేస్తారనమాట. ప్లాంట్ని ఇచ్చేసి ఇది ఫ్లవరు, ఇది కాండం, ఈ వేర్లు, మళ్ళీ ఫ్లవర్లో క్యాలిక్స్, కరోలా, సెపల్స్, పెటల్స్, ఇవన్నీ ఉంటాయి. అవి వాళ్ళకి ప్రాక్టికల్గా ఎవరికి వాళ్ళే చేస్తారనమాట. నెక్స్ట్ సమూహ పద్ధతిలో ఏం చేస్తారంటే సమూహ ప్రయోగాలు లేదా భ్రమణ పద్ధతి. దీంట్లో ఏంటంటే మనకి ఖర్చు, సమయం, ఉపాధి, శ్రమ అన్నీ ఆదా అవుతాయి అన్నమాట. అంటే ఎవరికి వాళ్ళు ఇచ్చేస్తారు, ఎవరికి వాళ్ళు చూసి నేర్చుకుంటారు కదా. ఇట్లా రెండో పద్ధతి అయిన సమూహ ప్రయోగాలు లేదా భ్రమణ పద్ధతిలో ఏంటంటే మనకి డైకోటిలిడన్ లేదా మోనోకోటిలిడన్స్ ఉంటాయి కదా మొక్కలో, అవి ఈ అబ్జర్వ్ చేయడానికి మనకి మైక్రోస్కోప్ కింద మాత్రమే అబ్జర్వ్ చేయగలం. అట్లాంటప్పుడు ఏం చేస్తారంటే కొన్ని బ్యాచెస్గా డివైడ్ చేసి ఒక్క బ్యాచ్కి ఒక్కొక్క పార్ట్ని అబ్జర్వ్ చేయమని చెప్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాచ్కి పత్రంలోని ఏదైనా ఒక ఆర్గనల్ ఐడెంటిఫై చేయమన్నారు అనుకుంటే వాళ్ళు అది ఐడెంటిఫై చేస్తారు మైక్రోస్కోప్ కింద. నెక్స్ట్ బ్యాచ్కి ఆ ఐడెంటిఫై చేసినది ఎంత అందరు చూడాలి. నెక్స్ట్ బ్యాచ్ ఏంటంటే ఇంకో ఆర్గనల్ ఐడెంటిఫై చేయాలి, వాళ్ళు కూడా అందరూ చూస్తారనమాట. నెక్స్ట్ బ్యాచ్ ఇంకొక ఆర్గనల్ అట్లాగా సమూహ ప్రయోగాలు లేదా భ్రమణ పద్ధతి. ఎట్లా రిపీటెడ్గా ఒక బ్యాచ్ ఒక ఆర్గనల్, ఇంకో బ్యాచ్ ఇంకో ఆర్గనల్, అది క్లాస్ పిల్లలు మొత్తం అబ్జర్వ్ చేయగలుగుతారు. ఇది మైక్రోస్కోప్ మనకి ఖర్చుతో కూడుకున్నది, అట్లాగే తక్కువ స్కూల్స్లో అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి ఇది అందరు పాల్గొనకపోయినా అందరూ అబ్జర్వ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. మూడవ పద్ధతి విభజన పద్ధతి, అంటే డివిజన్, నిర్ణీత భాగం నిర్వహణ. అంటే వాళ్ళు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. సెల్ డివిజన్ అనే పాఠం తీసుకున్నట్లయితే మనం సమవిభజన, మొదటి క్షేకరణం, రెండవ క్షేకరణం, మైటోటిస్, ఫస్ట్ మియోసిస్, సెకండ్ మియోసిస్ ఉంటుంది కదా. ఇట్లాగా ఒక్కొక్క బ్యాచ్కి 3 పార్ట్స్గా డివైడ్ చేసి పిల్లల్ని మూడు బ్యాచెస్గా డివైడ్ చేసి ఒకళ్ళు సమవిభజన గురించిన ప్రాసెస్ చేస్తే రెండో వాళ్ళు మొదటి క్షేకరణ విభజన, మూడో వాళ్ళు రెండవ క్షేకరణ విభజన గురించి చేస్తారనమాట. ఈ 3 ప్రాక్టికల్స్ చేసిన తర్వాత వాళ్ళు తీసుకొని వస్తారు. అప్పుడు తీసుకొచ్చినప్పుడు టీచరు మొత్తం ఓవరాల్గా స్టూడెంట్స్ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ సూచన కార్డ్ అని చెప్పి ఒకటి ఇచ్చారు. సూచన కార్డులో ఈ మొత్తం మనం ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రాక్టికల్ చేసిన తర్వాత ప్రయోగం వరుస, ప్రయోగ ఉద్దేశం, కావాల్సిన పరికరాలు, అట్లాగే ప్రయోగ పద్ధతి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, గమనించవలసిన పరిశీలనలు, అవసరమైన చిత్రాలు, ప్రయోగం ఫలితం లేదా ముగింపు. ఇదన్నమాట. ఇది మనకి ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే
సూచన కార్డు ఇన్స్ట్రక్షన్ కార్డు యొక్క మెజర్మెంట్ 6x4. నెక్స్ట్ ప్రయోగశాల పద్ధతి ప్రయోజనాలు ఇక్కడ కొన్ని ఇచ్చారనమాట. ఇది విద్యార్థి కేంద్రిత పద్ధతి. విద్యార్థులు చేయడం ద్వారా నేర్చుకుంటారు. విద్యార్థుల శాస్త్రీయ పద్ధతి అభివృద్ధి చెందుతుంది. అట్లాగే ప్రయోగాత్మకంగా నిరూపిస్తారు కాబట్టి మూర్త భావనలు అధికంగా వస్తాయి. మానసిక చలనాత్మక రంగానికి చెందిన అనేక నైపుణ్యాలు అంటే హస్తలాఘవం ఇట్లాంటివన్నీ వాళ్ళు పెంపొందుతాయి. ప్రయోగం నిర్వహించడం వల్ల శాస్త్రీయ దృక్పథం, శాస్త్రీయ ఆలోచన, శాస్త్రం పట్ల ఆసక్తి కలుగుతాయి. అట్లాగే వాళ్ళను అపోహలు, మూఢనమ్మకాలు ఇలాంటివన్నీ విద్యార్థులు ఖండిస్తారు. నెక్స్ట్ సమస్య పరిష్కారం. ప్రయోగంలో ఏం జరుగుతుందంటే ఒక సమస్యకు పరిష్కారం అనేది ఎట్లా పెంపొందించుకోవాలో నేర్చుకోగలుగుతారు. అట్లాగే వాళ్ళు బ్యాచెస్గా జరుగుతూ ఉంటారు కాబట్టి బ్యాచెస్ అవుతారు కాబట్టి పరస్పర సహకారం, సాంఘీభావ లక్షణాలు అనేవి డెవలప్ అవుతాయి. అట్లాగే ప్రయోగాలు నిర్వహించడానికి కావాల్సిన పరికరాలు అందుబాటులో ఉన్న సందర్భాల్లో ప్రత్యామ్నాయ పరికరాలు వాళ్ళే తయారు చేసుకునే సామర్థ్యం కూడా వాళ్ళకి వస్తుందన్నమాట. అయితే దీంట్లో పరిమితులు ఏంటంటే ఆర్థికపరమైన మన వంటి దేశాల్లో అన్ని సౌకర్యాలతో కూడిన ప్రయోగశాలలు, అన్ని పాఠశాలలు ఏర్పాటు చేయడం కష్టసాధ్యం. సమర్థవంతంగా ప్రయోగశాల అభ్యసనకు విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండాలి కానీ మన పాఠశాల అది సాధ్యం కాదు. చక్కని ప్రయోగ నైపుణ్యాలు కలిగిన ఉపాధ్యాయులు కూడా ఉండాలన్నమాట. అట్లాగే జీవశాస్త్రం ప్రయోగశాల పాఠాన్ని ప్రయోగశాల పద్ధతిలో ఆచరించడానికి ఎక్కువ సమయం పడుతుంది. అట్లాగే ప్రయోగశాల పరికరాల నిర్వహణ, మరమ్మతులకు అదనపు ఖర్చు అవుతుందన్నమాట. ఇవన్నీ డ్రాబ్యాక్స్ అన్నమాట, లిమిటేషన్స్. ఇది ప్రయోగశాల పద్ధతి. నెక్స్ట్ శాస్త్రీయ పద్ధతి గురించి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.